ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్ధకమైన శంక నన్నంటదు. నేను నమ్మిన వానిని నేనెరుగుదును. కనిపించే కీడంతా నాకు మేలాయను. ఆశలు జారిన అదృష్టాలు మారిన నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచేను. విన్నపాలు వీగిపోయిన సన్నుతుడు మొగైన నే నమ్మిన ప్రేమను నేనెరుగుదును. నే నరులు చాచే ఈవులు ఇవ్వకపోయినా కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగిన భావనలలో ఎగసిన విశ్వాస హోమం భారమైన దూరమైన ఆయనకే అర్పితం. బాధలు వడగండ్లై బాధించిన కష్టాలు కందిరీగలై వేధించిన నేనెదురు చూసే ఔన్నత్యం నేనెరుగుదును. కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు. నా సిలువ క్రింద నే నలిగి నీరైన నాకెదురయ్యే విపరీత నష్టాలే నా పాలిట అపురూప లాభాలు. విశ్వాసపు లంగరు దించాను, శోధన పెనుగాలులను ఎదిరించాను. తొణకదు బెణకదు నా ఆత్మ నావ మృత్యు సాగరపు తీరం చేరేదాకా. నా మనసు నా తనువు ప్రకటించాయి అందరి వీణుల విందుగా నా కడ ఊపిరిదాకా. నీ విశ్వాస్యతను అనుమానించను నేనని ఒక అనుభవశాలి అయిన నావికుడు అన్నాడు. భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటుంది. అది తప్ప వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయడం. క్రైస్తవుడా, నువ్వు చేయవలసింది ఇదే. పౌలు ఉన్న ఓడ పెను తుఫానులో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుని కానీ నక్షత్రాలను కానీ చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు. ఇలాంటప్పుడు ఒక్కటే దారి, ఇది తప్పనిసరి. నీ తెలివితేటలు నీకు తోడురావు. గతంలోని అనుభవాలు సహాయపడవు. ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా ఓదార్పు కనిపించదు. ఇక మిగిలింది ఒకటే దారి, ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటు ఇటు కొట్టుకుపోకుండా చూసుకోవడమే. క్రీస్తు దిశగా ఆత్మ నావను లంగరు వేయాలి. జంజమారుతాలు, ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసిరికొట్టే ప్రవాహాలు, ఉరుములు మెరుపులు, గండశిలలు ఏం వచ్చినా పర్వాలేదు. చుక్కానికి కట్టేసి నీ ఆత్మ విశ్వాసానికి దేవుని విశ్వాస్యతను, ఆయన నిబంధనను, యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి.